తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. Mr. Ganesh, ladies and gentlemen. గణేష్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సంగీతం శంకర్ ఎహసాన్ లాయ్, గానం ఉన్నికృష్ణన్ గారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా నుంచి ఎందుకు చెంతకు వస్తావోనా వస్తావో. ఎందుకు చింతకి వస్తావో, ఎందుకు చేయొదిలేస్తావో, స్నేహమా చెలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా దహించే దీపమా, ఇదే నీ రూపమా ప్రేమా, ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమా. స్మృతులలోనే రగిలిపోతావా, మరలి రాని గతముగానే మిగిలిపోతావా, రెప్పలు దాటవు స్వప్నాలు, చెప్పక తప్పదు వీడ్కోను, ఊరుకో ఓ హృదయమా, నిజం నిష్ఠూరమా తెలిస్తే కష్టమా, కన్నీటికి చెప్పవే ప్రేమా, ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమా. చేసిన భాషలు ఎన్నంటే, చెప్పిన ఊసలు ఏవంటే, మౌనమా మమకారమా, చూపుల్లో శూన్యమా గుండెల్లో గాయమా, మరీ వేధించకే ప్రేమా, ఎందుకు చింతకి
వస్తావో, ఎందుకు వదిలేస్తావో స్నేహమా చెలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో ప్రణయమా పరిహాసమా. చాలా బాగా పాడావు గణేష్, చాలా బాగా పాడావు. అంటే ఓ తమాషైన గొంతునేది, చాలా మెత్తటి వాయిస్. కిరవాణి గారి లాగా చాలా పెక్యులర్గా ఉంది బాలు గారు వాయిస్. తన వాయిస్ చాలా బాగా పాడాడు. ఆ సంగతులు కూడా చాలా యాక్యురేట్ గా అన్నావు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఫస్ట్ హార్మోని పాడిన మీకు ముగ్గురు ప్రతిభావంతులైన వాళ్ళు కలిస్తే ఇప్పుడు ఈ పాట తయారవడంలో శంకర్ సాంగ్ కంపోజిషన్, ఎహసాన్, లాయ్ ఇద్దరు కూడా ఆర్కెస్ట్రేషన్ అరేంజ్మెంట్ చేస్తారు. పాట ఎంత బాగుందో ఆర్కెస్ట్రేషన్ అంత బాగుంది. వాళ్ళు వాడినటువంటి ఇన్స్ట్రుమెంట్ టోన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాట హృదయాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు ఉండాలి. ఎప్పుడు ఒక సంగీత దర్శకుడు పాట చేసి మరొకరు ఆర్కెస్ట్రేషన్ బ్యాక్గ్రౌండ్ చేసినప్పుడు వాళ్ళు ఎంతసేపు వాళ్ళలో ఉన్నటువంటి తృష్ణంతా ఒకేసారి చూపించాలని చేస్తారు. తీర్థం ఉండదు, ప్రసాదం ఉండదు. దానికి అనుగుణంగా చేయగలిగిన వాడే గొప్పవాడు, అరేంజర్ అనేటటువంటి వాడు. అలా జరిగినటువంటిది. ప్రతి పాట ఎంత బాగుందో, ప్రతి 4 బార్లు ఎంత బాగుందో, ప్రతి 4 బార్లలో వచ్చేటటువంటి అంటే ప్రతి అర్ధ ఆవృతంలో వచ్చేటటువంటి చేంజ్ కూడా ఆర్కెస్ట్రేషన్లో అంత బాగుంది. ఉనికృష్ణ వాయిస్ కూడా మెత్తటి వాయిస్ అయింది కూడా మీలాగానే. సంగీత దర్శకుడు చాలా లబ్ధప్రతిష్ఠుడైన వాడైనా సరే గాయకుడిగా ఆయన మరొకరి చేత పాడించడం అనేటటువంటిది అది కూడా ఒక గొప్ప విశేషం. యూజువలీ నువ్వు ఆఫ్ కీ ఎప్పుడు పాడవు, శృతిలోంచి అటు ఇటు వెళ్లకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవాళ పర్టికులర్గా మధ్యమం పంచమం వచ్చినప్పుడల్లా ఐ డోంట్ నో వెదర్ ది హార్మోనీ ఈస్ డిస్టర్బింగ్ యూ ఆర్ నాట్. తరే తాననా తరే రే తాననా తరనారే దరా, ఎక్కడొచ్చిన మాప లిటిల్ షార్పర్, గోయింగ్ స్లైట్లీ షార్ప్. అదేవిధంగా లాస్ట్ పల్లకి వచ్చినప్పుడు పైన పాడుతున్నాం తాననా. ఇవన్నీ దొంగను పట్టించేటటువంటి నోట్స్, సస్టైన్ నోట్స్ స్లోవర్ టెంపోలో ఉన్నప్పుడు. మిగతా అంతా సంగతులు కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. బట్ అది ఎక్కువసేపు ఉండేటటువంటి నోట్స్ కదా, మనం కాస్త అటు ఇటు అయినా కూడా దొరికిపోతాం అనమాట దాంట్లో. ఈ ప్యాటర్న్స్ విన్నప్పుడు మాత్రం నాకు ఎందుకో సలీల్ చౌదరి గారు ఎక్కువ గుర్తుకొస్తారు. పర్టికులర్లీ ఆయన స్టైల్ ఆఫ్ కంపోజిషన్ ఇలా ఉంటుంది అనమాట. ఓ మేరే సాజినారి తరీరా నానినా తుజే తారే పుకారే తరే రే నాని రే తరే రే రే రి ధరియా తరీరం తరీరిం తరీరిం ఓ మేరే. లత గారు పాడిన పాట ఎందుకు ఈ నడక వినగానే నాకు అది బాగా గుర్తుకొచ్చింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.